అన్నదాత సుఖీభవ పథకానికి రైతులు ఈకేవైసీ చేసుకోవాలి. అగ్రికల్చర్ ఏడీ శివకుమార్ వెల్లడి. అన్నదాత సుఖీభవ అర్హులైన ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల సిబ్బందితో ఈకేవైసీ చేయించుకోవాలని ఏడీ శివకుమార్ తెలిపారు. రైతు సోదరులందరికీ నమస్కారము. మనకు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని ప్రకటించింది. దానికి అనుగుణంగా ఇప్పుడు వెబ్లాండ్ ప్రకారము రైతులందరినీ కూడా వెబ్లాండ్ లో ఉన్న పేర్లు, రైతుల యొక్క ఆధార్ కార్డులో ఉన్న పేర్లకు సంబంధించి గ్రామ స్థాయిలో వెరిఫికేషన్ చేయడం జరిగింది. తర్వాత ఈ డేటానంతా కూడా గుంటూరుకు పంపించడం జరిగింది రైతు సేవా కేంద్రాల ద్వారా. అక్కడ గుంటూరులో కుటుంబంలో ఉన్న సభ్యులను డబుల్ ఎంట్రీ ఏమైనా ఉందా అనేది కానీ, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ ఇలాంటివంతా కూడా ఫిల్టర్ చేసి టెంటేటివ్ గా అంటే అర్హత కలిగి ఉంటారనే కలిగిన జాబితాను మళ్ళీ ఆర్ఎస్కే సిబ్బందికి ఒకే లాగిన్ కు పంపించడం జరిగింది. ఈ రైతు సేవా కేంద్ర సిబ్బంది యొక్క లాగిన్ లో రైతులు వాళ్ళ ఆధార్ కార్డు చెప్పినట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు దాంట్లో లిస్ట్ ఉందా లేదా తెలుసుకోవచ్చును. అలా తెలుసుకున్న రైతులు వాళ్ళ ఆధార్ కార్డు అనుసంధానమైన మొబైల్ తీసుకెళ్లి నేరుగా అక్కడ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈకేవైసీ చేసుకుంటేనే వారు అర్హత ఉన్నా కానీ, ఈకేవైసీ చేసుకోకుండా ఎక్కడ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నా కానీ, బయట ఎక్కడన్నా ఉన్నా కానీ మనకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈకేవైసీ అనేది కంపల్సరీ. సో ఈకేవైసీ చేసుకుంటే ఈ నెలాఖరులో కానీ ఎప్పుడైనా ప్రభుత్వం మనకు ప్రకటించినప్పుడు ఒక డేట్ అనేది ప్రభుత్వం ఇస్తుంది. ఆ డేట్ ను మనకు అన్నదాత డబ్బులు పడేటప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పొంగనూరు మండలంలో 9,214 మందిని ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. అదేవిధంగా పెద్దపందాన్ని 7,632, గంగవరం 7,546, సోమల 6,846, చౌడేపల్లి 6,418, పులిచెర్ల 5,379. ఈ విధంగా మొత్తము పొంగనూరు డివిజన్ కి సంబంధించి 8 మండలాల్లో 53,318 మంది అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కలిగి ఉన్నట్లుగా ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మండల వ్యవసాయాధికారుల ద్వారా రైతు సేవా కేంద్ర సిబ్బందికి వాళ్ళ లాగిన్స్ లో ఆ డేటాను పంపడం జరిగింది. వాళ్ళ లాగిన్స్ లో రైతులు వెళ్లి చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ తో ఏ రైతు సేవా కేంద్ర సిబ్బంది పరిధిలో వాళ్ళ పొలం వస్తుందో అక్కడికి మాత్రమే వెళ్ళాలి. వేరే చోటకి వెళ్ళినట్లయితే వాళ్ళు చూడలేరు. కాబట్టి రైతులు కాబట్టి వాళ్ళకి ఇదివరకే 4 ఏళ్ల నుంచి అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ రైతు సేవా కేంద్ర సిబ్బంది ఎవరు వాళ్ళకి తెలుసు. ఫోన్లో కానీ నేరుగానే కానీ సంప్రదించి వాళ్ళు కార్యాలయంలో ఉన్న వేళ క్యాంపులకు పోకుండా కార్యాలయంలో ఉన్న వేళల్లో వెళ్ళి ఆ ఈకేవైసీ అనేది తప్పకుండా చేయించుకోవాలి. ఇప్పటి వరకు నిన్నటి నుంచినే ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పటి వరకు డివిజన్ లో 53,000 మందికి గాను సుమారు 1,461 మాత్రమే నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగింది. సో ఇంకా సుమారు 51,857 మంది ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ 4-5 రోజుల్లో అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత పొందడానికి ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా రైతులందరికీ ఈ కేసీటీవీ ద్వారా, మీడియా ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రులు. పొంగనూరు మండల పరిధిలోని పిచ్చిగుండ్లపల్లె, నల్లగుట్లపల్లె గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలను తమ గ్రామంలోనే నడపాలని శుక్రవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ కార్యాలయం ఎదుట మా గ్రామంలోని పాఠశాలలు మాకే కావాలి అంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. చక్కటి పల్లెటూరి వాతావరణంలో విశాలమైన మైదానం కలిగి అన్ని సౌకర్యాలు ఉన్న తమ స్కూళ్లని హైవే రోడ్డు దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు 3, 4, 5 తరగతుల విద్యార్థులను మార్చడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి జీవో నెంబరు ద్వారా మా యొక్క గ్రామంలో నడుస్తున్నటువంటి పాఠశాలను గూడూరుపల్లి జెడ్పీ హై స్కూల్కి మెర్జీ చేయడం జరిగింది. ఇందులో సమస్య ఏమంటే 3, 4, 5 తరగతులను మెర్జ్ చేసి మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల నుండి గూడూరుపల్లి జెడ్పీ హై స్కూల్కి అక్కడ మెర్జీ చేయడం జరిగింది. దానివల్ల పిల్లలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మా యొక్క గ్రామం నుండి గూడూరుపల్లి 2 కిలోమీటర్లు అవుతుంది. 3వ తరగతి చదువుకున్న అబ్బాయిలు బ్యాగు క్యారీ తీసుకొని వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. అక్కడ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా చిన్న ఫ్యామిలీస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉంటారు. కాబట్టి వ్యవసాయం కూలి పనులు చేసుకుంటూ వాళ్ళు ఇబ్బంది పడుతూ పిల్లల్ని తీసుకురావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మా ఊర్లో పాఠశాల ఏర్పడి 60 సంవత్సరాలైంది. 60 సంవత్సరాల నుండి ఇప్పటివరకు కూడా అనేక రకాలుగా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు. గతంలో కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క మండలంలో కాకుండా పక్కన ఉన్నటువంటి పెద్ద పంచాయతీ మండలంలో అక్కడ విలేజ్ నుండి కూడా వచ్చి మా యొక్క స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకొని మా యొక్క గ్రామ పాఠశాలని అక్కడే ఉంచి మా పాఠశాల చదువుతున్నటువంటి మా గ్రామస్తుల విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్సీగా ధర నిర్వహిస్తున్నాం. కాబట్టి మాకు ఈ యొక్క స్కూల్ని మా ఊర్లోనే ఉంచి మా యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మాది నలుగుట్టపల్లి తాండా. మా పాఠశాలలో కనీసం మాదండి 1 నుంచి 5 వరకు ఉండింది. ఇప్పుడు వచ్చి ఏదో జీవో పెట్టినారనేసి 3, 4, 5 క్లాస్ తీసేసి పూజగానపల్లి స్కూల్కి చేసినారు. పూజగానపల్లికి మాకు 1.5 కిలోమీటర్ తేడా ఉన్నది. చిన్నపిల్లలు అక్కడికి పోయి చదువుకోవాలంటే మాకు రూట్ కొంచెం మాకు ఎక్కువ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడికి పోవడానికి మాకు సౌకర్యంగా ఉండదు. కాబట్టి మా స్కూలు మా ఊర్లోనే ఉండాలని మేము కోరుకుంటున్నాంనా. అక్కడ కోరి వాహనాలు కానీ ఇవి వెహికల్స్ ఎక్కువగా తిరుగుతుంటాయి. కాబట్టి చిన్నపిల్లలు మేము ఎస్టీ దీనికి చెందిన వాళ్ళు కాబట్టి మా స్కూలు మా గ్రామంలో ఉండాలని మేము కోరుకుంటున్నాంనా. మా ఊరు ఒకే ఊరు వచ్చి ఒక పంచాయతీ. మా పంచాయతీలోనే మా స్కూల్ ఉండాలి. మాకు 5వ వరకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. 5వ క్లాస్ పోయినా కూడా మాకు మళ్ళీ 5వ వరకు 46 మంది స్ట్రెంత్ ఉన్నారు సార్. కాబట్టి మా స్కూల్ మాకే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఉత్తమ ఫలితాలు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు అవార్డులు అందించిన పొంగనూరు లయన్స్ క్లబ్ ఆఫ్ నోబెల్ సభ్యులు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి నందు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెడల్స్ పంపిణీ చేసిన పొంగనూరు లయన్స్ క్లబ్ ఆఫ్ నోబెల్ సభ్యులు. మనం ఇంకా ఏం చేసినా ఏవేవో గేమ్స్ ఉంటాయి, లేదు నెక్స్ట్ చెస్ కాంపిటీషన్ అట్లా వాటిలో అంతా మన పిల్లలు వస్తూ ఉన్నారు. ఎన్ఎంఎంఎస్లో వస్తూ ఉన్నారు, ఎస్ఏ కాంపిటీషన్స్లో వస్తూ ఉన్నారు. బట్ అవన్నీ కూడా మనం జీవించినంత కాలం మన బరువును మోసే తల్లి మనం పుట్టిండే గడ్డ, మనకు ఆహారం వస్తూ ఉంటే మాత భారత్ మాత. ఆమెకు ఒకసారి వందనం చెప్పే దాంట్లో మనము ఏవేవో గేమ్స్ ఉంటాయి, లేదు నెక్స్ట్ చెస్ కాంపిటీషన్ అట్లా వాటిలో అంతా మన పిల్లలు వస్తూ ఉన్నారు. ఎన్ఎంఎంఎస్లో వస్తూ ఉన్నారు. మనకి అడ్మిషన్స్ పైన ప్రభావం చూపడం లేదు. ఏది చూపిస్తుంది? 10th క్లాస్ రిజల్ట్స్ మాత్రమే. సంపాదించుకోవాలి. 574 మార్కులు. సురేష్ అన్న కొంచెం ఇట్లా లేరు.
అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వాళ్ళ శిక్షణలో అలాగే ఇక్కడ విద్యార్థులందరికీ విద్యార్థులందరికీ ఒక చిన్న విన్నపం ఏమంటే, ఇక్కడ ఇంత ఉత్సుకత సాధించడానికి గల కారణము మీ అందరికీ తెలుసు, మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులని. కానీ కొంతమంది వాళ్ళ మనసులో అయ్యో పొద్దున ఉదయం 4 గంటలకి నిద్ర లేపుతారు, లేకపోతే 6 గంటలకి చదవమంటారు సాయంత్రం. నేను టీవీ చూడలేదు, సినిమాలకు వెళ్ళలేదు, మా మిత్రులతో ఎలాంటి వేరే ఏదైనా చర్చించడానికి సమయం కేటాయించలేదనేసి చాలా బాధపడిన విద్యార్థులు ఉండొచ్చు. కానీ ఈ రోజు